వాళ్ళు తర్వాత నా గుడ్ ఫ్రైడే అంటే ఏంటి గుడ్ ఫ్రైడే అంటున్నారు? యేసు ప్రభు చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడే ఎలా వస్తుంది, ఎలాగవుతుంది అనుకునేవాడిని. తెలిసేది కాదు. అయితే ఎలాగా యేసు ప్రభు చనిపోతే మంచి రోజు అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం అని నాకు చాలా అనుమానం. అందే ప్రశ్న మన అందరిలో కూడా ఉంటుంది. యేసు ప్రభు వారు చనిపోతే మంచి రోజు ఏంటి? అది బాధాకరం రోజు కదా, ఒక విషాదకరమైన రోజు కదా అనే దృష్టిలో మనము అనుకుంటాం. కానీ లోకంలో ఎవరు చనిపోయినా ఆ రోజు బ్రాడ్ డే, ఒక మంచి రోజుగా స్వీకరించిన ఆ రోజు ఒక బ్యాడ్ దినముగా అనేసి అనుకుంటాం. అంటే ఒక మంచి రోజు కాదనుకుంటాం. కానీ ప్రపంచంలో మొత్తం ఎక్కడ చూసినా యేసు ప్రభు చనిపోయిన రోజు మంచి రోజుగా మనము గమనిస్తున్నాం. ఎందుకంటే ఆ మంచి రోజు ఆ దేవాది దేవుడు, ఆ ప్రభు అయిన యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన పుట్టిన రోజు, అలాగే మరణించిన రోజు కూడా, మళ్ళా తిరిగి లేచిన 3 రోజులు కూడా చాలా మనము ఒక పండగ మనము ఆచరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే సర్వలోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన తన కొరకు కాదు కానీ మనందరి కొరకు తన ప్రాణం పెట్టడానికి వెనకాడక ఏంటి మనందరూ నరకంలోకి పోకూడదని ఉద్దేశంతో మనందరూ రక్షింపబడాలని, నేను ఇక్కడ కూర్చున్న మీరు మొత్తము భూమి మీద ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ఆయన ఆ శిలువ పైన ఎక్కి ఆయన మన కోసమే ఏంటి, నీ కోసము నా కోసమే ఆయన తలపంతా మన మీదే ఉందండి. ఆయన చేతులకి మేకులు కొట్టినప్పుడు అనుకునేవాడట అండి, అలా చేసిన చేతులతో చేసిన పాపాల కొరకు నా చేతులలో మేకులు కొట్టి, ఆయన మేకులు పీక్కోలేడండి. అక్కడ ఒక కొట్టుంటే ఆ బాధ భరిస్తూ, ఎందుకోసం భరిస్తున్నాడంటే మన కోసమే, మన చేతుల ద్వారా చేసిన పాపాల కొరకే ఆయన చేతులలో మేకులు కొట్టించుకున్నాడండి. ఎంత గొప్ప దేవుడు! హల్లెలూయా, హల్లెలూయా. మనం అనేక సార్లు అనేక దోషాలు అంటే ఒక్క మాట ఎలాగైనా ఎవరైనా సరే పక్కవారు చిన్న మాట అంటే మనము తట్టుకోలేము. నేను ఇంత యథార్థంగా నమ్మకంగా ఉంటున్నాను, నేను ఆ మనిషికి ఇంత చేశాను, ఆ మనిషి నన్ను చిన్న మాటతో నన్ను దూషించిందని మనము చాలా వరకు వాళ్ళతో మాట్లాడడం. ఎందుకంటే అటువంటి స్వభావం మనది. ఎవరైనా మనం దూషించినా, ఎవరైనా మనం నిందించినా మన హృదయము తట్టుకోలేదు. ఆ దేవాది దేవుడై ఉండి మన అనేక సార్లు మనం చేసిన పాపాల కోసం, దోషాల కోసం ఆయన్ని భూమి మీద ఉన్నప్పుడు ఆయన 5 రొట్లు 2 చేపలు అనేక మందికి పంచిపెట్టాడు. అనేక మంది తిన్నారు. తిన్నవారు కూడా ఏమంటున్నారండి? సిలువ వేయమని ఆయన ఒక దోషిగా చూస్తున్నారు. ఆయన దగ్గర ఉపకారం పొంది ఏంటి, గుడ్డివారికి కనులు ఇచ్చిన దేవుడైన, కుంటివారిని, అలాగే కుష్ఠరోగుల్ని, అలాగే ఆయన చనిపోయిన వారిని కూడా లేపిన దేవుడు. అంత అద్భుతాలు చేస్తుంటే ప్రజలందరూ చూసి, అక్కడ ఉన్న ఊరు వారు అందరూ, అనేక ప్రజలు, అనేక ప్రాంతాలలో జనాలు అందరూ చూస్తూ కూడా ఏంటి, ఆయన ఒక దొంగగా చూసి, ఆయన ఒక నేరస్తుడిగా అక్కడ చిత్రీకరించి ఏంటి, ఆయన్ని సిలువ వేయమని కేకలు వేసిన, ఆయన సిలువ వేయవలసిన పని ఏమిటి? ఆయన మరణకు పాత్రుడు కాదు. అతను మరణానికి మరణ శిక్ష పొందంత ఆయన పాపమేమీ చేయలేదు. అక్కడ పిలాతు అంటాడండి, ఈయన యందు నాకు ఏ దోషము కనబడదు లేదంటున్నాడు. ఆయన 2 సార్లు కూడా ఇన్ని నేను క్షమించి ఆయనకు సిలువ వేయడానికి, ఆయనకు మరణ శిక్ష వేయడానికి కూడా ఆయన ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అతను ఎంతో మందికి న్యాయం తీర్చాడు, ఎంతో మందికి శిక్షలు వేశాడు. కానీ ఈయన ప్రభువునందు చూసినప్పుడు ఆయన దగ్గర ఏ తప్పు కూడా కనిపిస్తలేదు. ఇది ఎలాగా శిక్ష ఇయ్యాలన్నా ఒక తప్పు ఉండాలి.
ఎదుటి వారి దగ్గర ఒక తప్పు చెప్తేనే వాళ్ళకి ఒకరి మీద మనము నేరం మోపగలం. ఆయన మీద నేరం మోపడానికి కనీసం చిన్న తప్పు కూడా ఆయన యందు కనిపిస్తలేదు. ఏంటి, మనకి ఇంత మేలు చేసిన వారికి మనకి కీడు ఎలా చేస్తుంది? ఎలాగా? అలాగే ఎంత మనసు ఎంత అలా వచ్చిందో చూడండి. ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడండి. చనిపోయిన వాళ్ళు లేపుతున్నాడు. అలాగే ఎంతండి 38 సంవత్సరాలలో నుంచి ఆ బెతెస్దా కోనేరులో పడి ఉన్న ఒక వ్యక్తి కోసము ఆయన ఎవరు పట్టించుకోకపోయినా, వారి బంధువులు కానీ వారి స్నేహితులు కానీ పట్టించుకోకుండా అక్కడ వదిలేస్తే యేసు ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు స్వస్థత కోరుచున్నావా అని అడిగి ఆయన లేపి స్వస్థపరిచాడే. ఏంటి, దేవాలయంలో ఒక తల్లి ఎన్ని